అభిరుచి మీ అభిరుచి. హాయ్, అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు నోరూరించే వంటల్ని మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకా వెజ్ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ఈ రోజు మన ప్రేక్షకులు ఎలాంటి టేస్టీ వెరైటీని కోరుకుంటున్నారు చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు నాన్ వెజ్ స్పెషల్ కదా, సో ఎలాంటి వెరైటీని కోరుకుంటున్నారో చూద్దాం మన ప్రేక్షకులు. ఓకే అండి. ఓకే, సో మటన్ తో అడుగుతున్నారు. మటన్ మేతి కాంబినేషన్ లో ఫ్రై చేసి చూపించండి అంటూ రాణి గారు మనకి మెయిల్ చేశారు. మంచి కాంబినేషన్ కదా, టేస్టీ కాంబినేషన్. కాకపోతే ఎక్కువ కర్రీస్ లాగా చేస్తూ ఉంటారు అందరూ. ఎక్కువ కర్రీతో అంటే ఈ మేతి వేసేసి గ్రేవీ టైప్ లో అలాగా. సో ఇప్పుడు ఫ్రై కూడా మనకి అంతే టేస్టీగా ఉంటుందేమో కదా. ఇంకా చాలా బాగా వస్తుంది. ఓ, కర్రీ కంటే కూడా ఇది ఇంకా టేస్టీగా ఉంటుందా? అవునండి. ఓకే ఓకే, మరి మటన్ మేతి ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మటన్ మేతి ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, మెంతి కూర 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా. మటన్ మేతి ఫ్రై కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ నేను బోన్లెస్ మటన్ వాడుతున్నానండి. ఓకే. సో అలాగే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను ముందుగానే కొంచెం పసుపు వేసి ఉడికించి పెట్టేశాను. అదే మన కర్రీ అయితే కొంచెం వాటర్ అది వేసి మగ్గిస్తాం కాబట్టి కొంచెం డైరెక్ట్ గా కుక్ చేసుకున్నా ఓకే, కానీ ఫ్రై అంటే మనం ఏం చెయ్యం కాబట్టి ముందు ఖచ్చితంగా ఉడికించుకోవాలి. అవునండి. ఓకే. అండ్ మామూలుగానే కర్రీలోనే మటన్ బోన్స్ చాలా హార్డ్ గా ఉంటాయి, ఇంకా ఫ్రై అంటే ఇంకా ఫ్రై చేస్తే అది ఇంకా గట్టిగా అయిపోతాయి కాబట్టి బోన్లెస్ అయితే బెటర్ మనకి. అండ్ మటన్ కూడా కొంచెం లేతగా ఉంటే బాగుంటుందేమో కదా ఫ్రైకి. అవునండి. సో ముందుగా మసాలా దినుసులు. ఓకే. ఓ, దీనికి అంటే ఇది మంచి ఫ్లేవర్ వస్తుందేమో కదా. అవునండి. ఓకే. సో అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మామూలుగా మటనే ఇంకా లీఫీ వెజిటేబుల్ కాంబినేషన్ అంటే చాలా మంది గోంగూర మటన్ అంటే ఎక్కువ అదే చేస్తారు, మటన్ ఇలాగా. అండ్ మెంతికూర కూడా వేసినా అది కొద్దిగా యాడ్ చేసుకుంటారు కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ అంటే మనం ఓన్లీ మేతి ఇంకా మటన్ కాంబినేషన్ అంటే కొంచెం అది బాగా ఘాటుగా తెలుస్తూ బాగుంటుందేమో కదా. చాలా బాగా అంటే ఆ మేతి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే. అండ్ మనం మామూలుగానే మేతి కొంచెం వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, అంటే ఆ ఫ్లేవర్ తింటున్నప్పుడు ఆ స్మెల్ అది వస్తూ. అండ్ కొంచెం ఎక్కువ కాంబినేషన్ లో అంటే ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ మేతి ఆకండి. ఓకే. సో మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చండి, పెద్దదైనా చిన్న మేతి కానీ పెద్దది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే. సో ఇది మేతి మనకు కొంచెం వేగాలండి. ఓకే ఓకే. సో మనకి మేతి చక్కగా వేగితే మంచి స్మెల్ ద్వారా మనకు తెలిసిపోతుంది కదా అది వేగిపోయిందని. సరిగా వేయకపోతే కూడా మనకు చేదు వస్తుంది. ఓకే. సో మీరు వేయించుతున్న రాజు గారు, మేము కూడా ఒక చిట్కా చూస్తాము. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. డ్రై స్కిన్ తో బాధపడేవారు 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్లో 1 స్పూన్ నిమ్మరసం కలిపి దీన్ని చర్మానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత కడిగేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? వేగిపోయిందండి. సో ఇప్పుడు టమాటా ముక్కలు అండి, అంటే కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది, కొంచెం మనకి దగ్గరకు అవుతుంది కదా ఈ టమాటా వేయటం వల్ల కూడా. అవునండి. అంటే కొంచెం రైస్ లోకి అంటే కలుపుకోవడానికి, అలాగే ఆ మటన్ ముక్కలకు కూడా ఈ మేతి ఫ్లేవర్ పట్టడానికి అది హెల్ప్ చేస్తుంది కొంచెం ఆ తడి వల్ల. ఎందుకంటే మనం వాటర్ ఏం వేయం కాబట్టి ఈ టమాటా తడి ఉంటే దానికి బాగా పడుతుంది అనుకుంటా. అవునండి. ఓకే.
సో కొద్దిసేపు మనం అలా మూత పెట్టేస్తే అవి కొంచెం మగ్గిపోతాయి. ఓకే ఓకే. సో మనం ఇక్కడ చక్కగా ఉల్లిపాయ ముక్కలు టొమాటోలు అన్ని వేసాం కాబట్టి మనకి కొంచెం అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగానే ఉంటుంది అనుకుంటా కదా. అండ్ సైడ్ డిష్ గా అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది. చూద్దాం రాజుగారు. ఓకే అండి. ఆహా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్, బోన్లెస్ మటన్. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, అలాగే గరం మసాలా పొడి. సో ఎక్కువ అవసరం లేకుండా ఇలా కొంచెం చిన్న కొద్దిగా మసాలా ఐటమ్స్ సింపుల్ గా చేసుకున్నా మంచి టేస్టీగా వస్తాయి. ఓకే అండి, రెడీ. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే ఓకే, రెడీ అండి. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా మటన్ మేతి ఫ్రై రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మటన్ మేతి ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగాక ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మటన్, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ మేతి ఫ్రై రెడీ. మటన్ మేతి ఫ్రై తయారీ విధానం చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి, తీసుకోండి. మీరు అన్నట్టుగానే చాలా టేస్టీగా ఉంది. కర్రీ కంటే కూడా, అంటే ఇది డ్రైగా ఉండటం మూలాన మనకి ఆ మెంతి కూర అనేది ముక్కకంతా బాగా పట్టేస్తుంది. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇలా చేసుకుంటే మనము కొంచెం అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ కావాలంటే ఇలా సైడ్ డిష్ గా పెట్టుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. అవునండి, మంచి కాంబినేషన్ చూపించారు రాజు గారు, వెరీ నైస్. ఓకే, చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటీ టిప్. టొమాటో రసంలో కొద్దిగా పసుపు ఇంకా ముల్తాని మిట్టి కలిపి ఫేస్ కి ప్యాక్ లా వేసుకున్నట్లయితే చర్మం మృదువుగా ఉంటుంది. వంటలు పిండి వంటల్లో మటన్ మేతి ఫ్రై తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా టేస్టీ వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా షెఫ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తారు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం టేస్టీ అండ్ హెల్దీ నాన్ వెజ్ సాలడ్ చూడబోతున్నామండి. అది కూడా చికెన్ తో. మరి చికెన్ యాపిల్ సాలడ్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో రాజు గారు, ఇప్పుడు గుడ్ ఫుడ్ లో చికెన్ యాపిల్ సాలడ్. అవునండి, మనకి అంటే మీరు యాపిల్ తో చాలా రకాల సలాడ్స్ చూపించారు. నాన్ వెజ్ లో కూడా అంటే చికెన్ తో డిఫరెంట్ సలాడ్స్ ఉంటాయి కదా. కానీ ఈ రెండింటి కాంబినేషన్ తో సలాడ్ ఎలా ఉంటుంది టేస్ట్? సో ఇక్కడ బేస్ ఏంటంటే మనం మయోనైజ్ సాస్ తీసుకుంటున్నాం అండి. సో అయితే ఆ కాంబినేషన్ లో మనకి రెండు బ్లెండ్ అయిపోతాయి అన్నమాట. ఓకే ఓకే, మరి చికెన్ యాపిల్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ యాపిల్ సాలడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ 1/2 కిలో, యాపిల్ ముక్కలు 1 కప్పు, మయోనైజ్ సాస్ 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన సబ్జా ఆకు కొద్దిగా, నిమ్మరసం 1/2 టీ స్పూన్. ఓకే రాజు గారు, ఈ కాంబినేషన్ లో ఎలా చేసుకోవాలి మనం సాలడ్? చేస్తానండి, బౌల్ ఇస్తారా? సో ముందు బౌల్లో మనం మయోనైజ్ సాస్ అండి. ఓకే, దీంట్లోనే ఫ్రెష్ క్రీమ్ అండి. కొద్దిగా నిమ్మరసం, కొంచెం ఆ పులుపు ఉంటే బాగుంటుంది. చాలా కొంచెం క్వాంటిటీ, కొంచెం సన్నగా తరిగిన సబ్జా ఆకు అండి. ఓకే,
సో అంటే ఈ సబ్జాకు మనకి అందరికీ దొరకదు కదా రాజు గారు, దీని బదులు ఏమన్నా వేసుకోవచ్చా లేకపోతే? అంటే మనకు బేసిల్ ఏంటంటే డ్రై బేసిల్ అని దొరుకుతుంది, ఆహా. అది అది వాడుకోవచ్చు, మనకి ఈ ఫ్లేవర్ వస్తుంది. ఓకే ఓకే. అదే ఎందుకంటే ఈ చెట్లు అంటే ఉన్న వాళ్ళకైతే ఓకే, కానీ లేకపోతే కష్టం కదా. లేకపోతే ఆ పచ్చి ఆకు వాసన అనేది చాలా బాగుంటుంది కదా. మీకు ఆ సబ్జా ఆకులు దొరకకపోతే ఆ డ్రై బేసిల్ అని దొరుకుతుంది అంటండి, అది మీరు వేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇది కొంచెం బాగా గిల్ల కొడితే మనకు ఈ మయోనైస్ సాస్ కు మొత్తం ఈ బేసిల్ యొక్క ఫ్లేవర్ పట్టేస్తుందా? ఓకే. సో మీరు కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి, మేము ఒక చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే ఓకే అండి, ఇక్కడ రాజు గారు అది మిక్స్ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఒక మంచి చిట్కా. జిడ్డు చర్మంతో బాధపడేవారు గుడ్డులోని తెల్ల సొనని ముఖానికి అప్లై చేసుకుని కొద్దిసేపటి తర్వాత కడిగేసుకుంటే జిడ్డుతనం తగ్గుతుంది. చిట్కా చూసారు కదా, ఓకేనా రాజు గారు? ఓకే అండి, సరిపోతుంది. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి, ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి. సో ఈ మయోనైస్ సాస్ క్రీమ్ రెండు కాంబినేషన్ కూడా మనకి చాలా కమ్మగా వస్తుంది కదా. అవునండి, అంటే రెండు యాడ్ చేసుకోవాలి, అయినా కూడా రెండు యాడ్ చేసుకుంటే బాగుంటుందా? ఓకే. సో దీంట్లో చికెన్ పీసెస్ ఉడికించి పెట్టేసుకుని ఇలా పొడుగుగా కట్ చేసి. ఓకే, బోన్లెస్. అలాగే యాపిల్ ముక్కలు కూడా పొడవుగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఫ్రూట్ లేకుండా ఉట్టి చికెన్ అప్పటి కూడా అలా చేసేసుకోవచ్చా రాజు గారు? మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు యాపిల్ యాడ్ చేస్తున్నారు కదా, ఈ కాంబినేషన్ అనేది అంటే చాలా మందికి కొంచెం సెట్ అవుతుందా లేదా, ఎలా ఉంటుంది ఫ్రూట్ ఇంకా దాని కాంబినేషన్ అని. మనకి మామూలుగా ఇప్పుడు నాన్ వెజ్ సలాడ్స్ అవి చూస్తుంటే ఎక్కువ ఈ వెజిటేబుల్స్ లో చేస్తూ ఉంటారు కదా. అవునండి, అంటే ఇది వెజిటేబుల్ కాంబినేషన్ లో కూడా మనం అంటే బంగాళదుంప కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు. అవునవును. సో అయితే చాయిస్ అన్నమాట, చాయిస్. సో మనం తినగలిగితే ఫ్రూట్స్ లేదంటే వెజిటేబుల్స్ మనం చేసుకోవచ్చు. అవును, ఎందుకంటే ఎక్కువ ఈ బ్రోకోలీ, లెట్యూస్ ఇవన్నీ వాడి చేస్తుంటారు కదా నాన్ వెజ్ కి. సో ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. అవునా? ఓకే. అదే నేను ఇది ఎప్పుడు టేస్ట్ చూడలేదు ఇలా ఫ్రూట్ మిక్స్ లో, సో చూడాలి మరి ఎలా ఉంటుందో ఇది. ఓకే, బాగా మిక్స్ చేసేసి మనం ఓకే కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే వాటికి బాగా పట్టేస్తుంది. సో చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందా ఇది? అవునండి. ఓకే రాజు గారు, అంటే మనకు ఫ్రెష్ క్రీమ్ అది కూడా వేసాం కదా, ఎక్కువ సేపు మనం బయట పెట్టేస్తే కరిగిపోయి కొంచెం వాటరీగా అయిపోతుంది. ఓకే 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 అండి, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం. ఓకే. సో కాస్త చల్లబడితే చాలు కదా మనకి. ఓకే, మరి ఈలోగా కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? ఓకే అండి, యాపిల్తోనా? యాపిల్తోనే దీనిపైన ఫ్లవర్ కార్వ్ చేస్తున్నాను. ఓకే ఓకే. ఓ, యాపిల్ కాంబినేషన్ లో సలాడ్ కి యాపిల్ ఫ్లవర్. ఓకే. సో ఇక్కడ పెటల్ షేప్ లో తీసుకుంటున్నాం. ఓకే. సో ఇది కొంచెం ఇక్కడ పీల్ చేసి తీసేస్తున్నాం, అప్పుడు మనకు ఆ పెటల్స్ అనేవి బాగా కనిపిస్తుంది. షేప్. ఓకే ఓకే. ఈ రెండింటి మధ్యలో నెక్స్ట్ పెటల్ అండి. సో ఈ యాపిల్ మీద ఈ షేప్ అయితేనే బాగుస్తుందేమో కదా. అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి, ఇది కొంచెం ఈజీగా. అవునా? ఓకే ఓకే. అంటే ఇది ఇలా ఫ్రూట్ కిందకు ఉంటుంది కదా, కొంచెం షార్ప్ గా ఎడ్జెస్ అవి ఉంటే మనకి బాగా కనిపిస్తుంది. మామూలుగా మనం వాటర్ మెలన్ చేస్తుంటే దీని మీద కూడా చాలా డిజైన్స్ చేసేసుకోవచ్చు. హార్ట్ షేప్ లో అలా పెటల్స్ అలా అవి కూడా చేయొచ్చు. ఓకే ఓకే. సో ఇంకొకరు మంచి రెడ్ కలర్ యాపిల్ అయితే ఇది బాగా ఎలివేట్ అవుతుంది కదా డిజైన్. కానీ కొంచెం అది స్కిన్ పీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం తేడా వచ్చినా మనకి ఆ డిజైన్ మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు అది షేప్లెస్ గా తయారైపోతుంది. సో దీన్ని కొంచెం గ్రూవర్ తో గ్రూ చేస్తే ఇంకొంచెం లుక్ అనేది బాగా. ఓకే ఓకే.
సో ఈ కార్వింగ్ లో కూడా కొన్ని మనకి మేనేజబుల్ గా ఉన్నా కొన్ని ఇంకా ఫాల్ట్ అనేది తెలిసిపోతూ ఉంటుంది కదా. ఎస్ అండి. సో కొంచెం హ్యాండ్ ఫ్రీ అయిపోతే అవును, అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు. మన అంటే ఒకసారి ట్రై చేయగానే వచ్చేయాలి అనుకుంటారు అందరూ. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్స్పర్ట్స్ కి కామన్ పీపుల్ కి తేడా ఉంటుంది కాబట్టి 1-2 సార్లు ట్రై చేసుకుంటే మనకి ఏంటంటే ఆ ఫ్రీ హ్యాండ్ అనేది వచ్చేస్తే అది ఏ డిజైన్ తర్వాత ఏ డిజైన్ అయినా సో హ్యాపీగా ఈ ముగ్గులు పెయింటింగ్స్ ఇలాంటివి వేసే వాళ్ళకైతే అది కొంచెం ఈజీ. ఈజీ అవుతుంది. అంటే హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా ఉంటుంది కదా అవును. వాళ్ళకి. అండ్ స్టార్ట్ చేసినప్పుడే పెద్దగా కాకుండా కొంచెం బాగా ఇప్పుడు వాటర్ మిలన్ పీల్ చేసి దాని మీద చేస్తే మనకు ఆ స్కిన్ అనేది ఈజీగా కట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే ఇది ఈజీగానే ఉంది అనేది. కొంచెం సాఫ్ట్ మెటీరియల్ ఉన్న అది వాటిని తీసుకుంటే ట్రై బాగుంటుంది. చేస్తే బాగుంటుంది కదా. ఓకే ఓకే, కొంచెం బేస్ కూడా కట్ చేసుకుని మనం లెవెల్గా ఉండేట్టు. ఓకే అండి. ఓకే చాలా బాగుంది రాజు గారు, వెరీ నైస్. ఓకే అండి, సలాడ్ కూడా తెచ్చేసుకున్నాం. ఓకే సో కొద్దిగా తరిగిన బేస్లు అండి. ఓకే సో కొద్దిగా సబ్జా సబ్జాకు తురిమింది, అలాగే పైన కొద్దిగా ఇంకో చిన్న. సబ్జా. ఓకే వావ్, ఓకే అండి, సలాడ్ రెడీ. రెడీ. ఓకే చూసారు కదండి, చక్కగా ఒక వెరైటీ కాంబినేషన్ లో మనకి సాలడ్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు చికెన్ యాపిల్ సాలడ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చికెన్ యాపిల్ సాలడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మయోనైజ్ సాస్, ఫ్రెష్ క్రీమ్, నిమ్మరసం, తరిగిన సబ్జా ఆకులు వేసి బాగా కలపాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన చికెన్ ముక్కలు, యాపిల్ ముక్కలు వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్ లో ఉంచి చల్లబడినివ్వాలి. ఆపై తరిగిన సబ్జా ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ యాపిల్ సాలడ్ రెడీ. చికెన్ యాపిల్ సాలడ్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. బాగుంది రాజు గారు, చాలా డిఫరెంట్ ఫ్లేవర్లు. అంటే ఈ సబ్జా ఆకులు వేసుకున్నాం కదా కట్ చేసి. అవునండి. మామూలుగా సబ్జాకు మనం ఇలా మెదిపితేనే నలిపితేనే కొంచెం ఘాట్ వస్తుంది. అండ్ కట్ చేసి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకునేటప్పటికి దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ యాపిల్ కి కూడా ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కాబట్టి అది చికెన్ తో బానే ఉంది. అంటే ఇలా ఆడ్ గా లేదు, అంటే సపరేట్ గా కాకుండా బ్లెండ్ అయిపోయింది. అవునండి, టేస్టీగా ఉంది. ఒక వెరైటీ సాలడ్ రాజు గారు, వెరీ నైస్. ఓకే అండి. సో చూసారు కదండి, సాలడ్ డిఫరెంట్ గా ఉంది, టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా చికెన్ తో ఇలాగా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కలబంద గుజ్జులో తులసి రసం కలిపి చర్మానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత మెత్తటి తడి బట్టతో తుడిచేసినట్లయితే స్కిన్ ట్యాన్ తగ్గిపోతుంది. ఈ రోజు మన పార్టిసిపెంట్స్ పోటాపోటీగా చేసే ఆ ఊరించే వంటలు ఏంటో చూసేద్దామా? ఓకే, మరి ఈరోజు మనకి చక్కటి వెరైటీ వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శ్యామల అండి. శ్యామల గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి అండి. సో రాజమండ్రి నుంచి అనమాట. అవునండి. ఓకే ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ప్రసన్న అండి. ప్రసన్న గారు, మీరు ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి. రాజమండ్రి. ఏం సిస్టర్సా మీ ఇద్దరు? అవునండి. ఓన్ సిస్టర్సా? అవునండి. ఎవరు అక్క ఎవరు చెల్లి? మీరు అక్క, మీరు చెప్పండి. మీరు అక్క, మీరు చెల్లి. Right. కరెక్ట్ గా చెప్పాను చూసారా, నేను బాగా చెప్తాను ఇలాంటివన్నీ. ఓకే సరే, ఇద్దరు కూడా రెడీయా ఈ రోజు రెడీ వెరైటీ ఊరించి వంటలు చేయడానికి? Ready. ఇక్కడ మాత్రం అక్క చెల్లెలు కాదు, మీరు కాంపిటీటర్స్ అన్నమాట. ఓకే. ప్రైజ్ ఒక్కటే, అంటే ఫస్ట్ ప్రైజ్ ఒకటి, సెకండ్ ప్రైజ్ కూడా ఉంది. కాకపోతే ఫస్ట్ ప్రైజ్ కోసం ఎప్పుడు మనం పోటీ పడాలి కదా. అవునండి. ఓకేనా? సో ఇద్దరు కూడా చక్కగా టేస్టీగా చేయండి. ఓకే. ఫస్ట్ ఎవరు, అక్క చెల్లె? ఎవరు? నేనే చేస్తానండి. మీరు చేస్తారా? ఓకే, ఏం చేస్తారు మీరు? టమాటా బజ్జీ మిక్చర్ అండి. ఓ స్నాక్ ఐటమా? స్నాక్. కానీ ఏదో బాగుంది వినడానికి, టమాటా బజ్జీ మిక్స్చర్ అంట. చూద్దాం మరి ఎలా చేస్తారో.
ఓకే, మరి టమాటో బజ్జీ మిక్స్చర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టమాటో బజ్జీ మిక్స్చర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు 2, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లేక్స్ 1 కప్పు, మరమరాలు 1 కప్పు, వేరుశనగ గుళ్ళు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ 1. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే శ్యామల గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? దీనికి వచ్చి శనగపిండి వాటర్ వేసి కొంచెం ఉప్పు కూడా కలుపుకొని మనం బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. కాకపోతే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలపాలా? కొంచెం గట్టిగా కలుపుకొని అప్పుడు ఒక టమాటా వేసుకొని ఈ లోపు ఆయిల్ హీట్ చేద్దామా? హీట్ చేయాలి. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇట్లా టమాటా వేసుకోనండి. టమాటా మొత్తం మొత్తం దీని పరంగానే వేసేస్తాము. వేసేసి అలా వేస్తే టమాటో బాగానే మగ్గుతుందా? ఉడుకుతుందండి. అవునా? ఉడుకుతుంది. ఓకే ఓకే, అది కొంచెం వేడవ్వాలిగా. అది ఇంకా హైలో ఉంటే. ఓకే ఓకే, సో ఇది అయ్యేలాగా ఇంకేమైనా చేసుకోవచ్చా ప్రాసెస్? ఇంకేం అవసరం లేదండి. అదంటే ఇవి ఊరికనే పొడినే వేగించుకోవాలి. అయితే వేయించుదామా? ఓకే అండి. ఫస్ట్ టమాటా చల్లారితే కానీ మనం ఏం చేయడానికి లేదు ఫస్ట్. ఓహో, ఓకే ఓకే. సో ఈ మరమరాలు నూనె లేకుండా జస్ట్ ప్లెయిన్ గా వేయించేసుకోవటమేనా? అంతేనండి. ఆ స్టిక్ ఇవ్వడం. ఓకే, అంటే ఇవి మామూలుగా అవసరం లేదు, ఊరికి జస్ట్ అలాగా. అంటే మనకి చల్లబడిపోయి ఉంటాయి కదా మనం తెచ్చిన. అవునవును, కొంచెం అంటే మెత్తగా ఉన్నా కొంచెం ఇలా వేస్తే ఫ్రెష్ గా ఉన్నట్టుగా మళ్ళీ. ఓకే ఓకే, ఇందులో వేస్తాను ప్రస్తుతానికి. ఈ లోపు కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి వేగించేసుకోవచ్చు అండి, లేదా ఇందులోనన్నా వేగించేసుకోవచ్చు. ఇవి డీప్ ఫ్రై చేయాలా? డీప్ ఫ్రై చేయాలి కొంచెం. ఇవి కూడా ఆయిల్లో చేయాలి. చేయాల్సింది. ఓకే ఓకే, అయితే ఈ ఆయిల్లోనే చేయాలి. అదే చేద్దాం. టమాటో తీసేసాక అయితే అవి చల్లారుతూ ఉంటాయి కదా, ఈ లోపు మనం చేయొచ్చు. ఓహో, మరి అలా అయితే మీరు ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత టమాటా అందులో ఉంచాలి. ఓకే, అయితే దీనికి కొంచెం చిన్న సైజ్ టమాటోస్ అయితే చిన్న సైజే బాగుంటాయండి. ఇంకా ఇంత ఈ సైజ్ నుంచి బాగుంటాయి. మరి పెద్దవైతే బాగోదండి. ఇంత వచ్చేస్తుంది బజ్జీ అది. ఓ, అది లోపల తడి ఉంటుంది కదా, ఏమి పేలటం అలాంటివి అసలు ఏమి ఉండదండి. చూడండి, చూస్తే మీరు కూడా దీనికి ఫ్యాన్ అవుతారు. అవునా? అంటే ప్రొసీజర్ కూడా చాలా బాగుంది. మరి మీరు అంతగా చెప్తున్నారు, అందరికి చాలా ఇష్టం అంటే ఖచ్చితంగా ఏదో టేస్ట్ ఉండే ఉంటుంది దీంట్లో. ఓకే, సో అంటే మనకి బజ్జీలు ఎన్ని కావాలంటే అన్ని టమాటోలు వేసుకోవటమేనా? అంతేనండి. మన తినే ఇదిని బట్టి స్టామినా. ఓకే, సరిపోతుంది అలాగా? సరిపోతుందండి. ఓకే, అక్కడ బౌల్ వేసేసుకోండి. ఓకే ఓకే, నెక్స్ట్ అవి వేయించాలి కదా ఎలాగో? వేయించాలండి. ఓకే, సో వేరుశనగ గుళ్ళ అంటే ఇప్పుడు ఎక్కువ ఇదిలో ఉన్నాయి కదా, వేడి నూనె బాగా మరుగుతుంది కదా, అందుకని ఇవి వేస్తే తొందరగా. శ్యామల గారు మీరేం చేస్తుంటారు? ప్రెసెంట్ హౌస్ వైఫ్ అండి. అంతకుముందు వర్క్ చేసేదాన్ని. ఎందుకు మరి మానేసి? అంటే ఇంకా పాప ఉంది. చిన్న పాప. ఎంత వయసు? 4 years. 4 years. ఓకే ఓకే, ఏం పేరు? స్వాతి. స్వాతి. సో స్వాతికి ఇష్టం ఇది బాగా? స్వాతికి ఇష్టం అండి. మీ వారేం చేస్తుంటారు? ఆయన ప్రైవేట్ జాబ్. ఓకే, ఏం పేరు? సుధీర్. సుధీర్ గారు. ఒక్కతే పాప? ఒకతే పాప. వెరీ నైస్. ఇంకా ఎక్కువ వేగితే బ్లాకిష్ గా వచ్చేస్తాయి రాను రాను. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకా కట్టేస్తే కొంచెం స్లో కట్టేస్తే. ఇవి మనకు ఆల్రెడీ ఫ్రైడ్ ఫ్లేక్స్ కూడా దొరుకుతాయి కానీ దొరుకుతాయి. కానీ ఏంటంటే వాళ్ళు వేరే ఆయిల్లోనూ చేస్తారు. నెక్స్ట్ మనకు వచ్చేసి కారం అది జల్లుతారు వాళ్ళు. ఇది మనకి ఫ్రెష్ అన్నమాట. కారం లేకుండా కారం లేకుండా ప్లెయిన్ సాఫ్ట్ గా కావాలి. మిక్సర్లో వేరే కారం వేస్తాం కాబట్టి మళ్ళీ ఇవి కారం అయినవి కారం ఎక్కువ అవుతుంది. అది కాబట్టి ప్లెయిన్ గా ఉంటే బాగుంటుంది. ప్లెయిన్ గానే ఉండాలి. ఓకే, టమాటాలు చల్లారేమో చూడండి. చల్లారేయండి.
ఇందులో ఫస్ట్ బౌల్లోకి వచ్చేసి మనం ఇవి తీసుకుంటామండి. వేయించిన కార్న్ చిప్స్, ఓకే, తర్వాత వేరుశనగ వేసిన గుళ్ళు, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ స్లైసెస్, నెక్స్ట్ వచ్చేసి ఒక కొద్దిగా కారం, ఓకే, కొంచెం నెయ్యి అండి, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర స్లైస్ ముక్కలు, కొత్తిమీర సన్నగా తరిగిన సన్నగా తరిగిన కొత్తిమీర అండి. కాదండి, నెయ్యి ఎందుకు అంతేసారు? అంటే ఇంకా మీకు బజ్జీలోకి వస్తుంది కదా, మొత్తం ఆయిల్ గా తయారవుతుంది ఇది. ఆహా, కానీ బాగా కమ్మగా అలా అయిపోదా? కమ్మగా అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ఆహా, ఓకే. సాల్ట్ కొంచెం వేసేనా? వేసి అన్ని వేసేనా? కొంచెం చాలా ఇంకొంచెం వేయి. నిమ్మకాయ పిండేస్తాను. ఓకే, పిండి. ఇది టొమాటో ఒకదాంతోనే చేసుకోవచ్చా, ఇంకా వేరే దేంతోనైనా చేసుకోవచ్చా? వేరే వెజిటేబుల్ దేంతో అంటే ఇప్పుడు ప్రజెంట్ టొమాటోనే బాగుంటుందండి. అక్కడ మీరు టొమాటోతోనే తిన్నారు అలా అని కాదు, వేరేగా చేసుకోవచ్చు. కాకరకాయతో చేయొచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఓకే, మన అరటికాయతో కూడా చేసుకోవచ్చు. అరటికాయతో కూడా చేసుకోవచ్చా? అరటికాయ, నిమ్మరసం పిండేసారా? పచ్చిమిరపకాయ, ఇది మరి టమాటోలో కట్ చేయాలి కదా, అది టమాటా బజ్జీలో. ఓకేనా? సో మిక్స్చర్ రెడీయా? మిక్చర్ రెడీ అండి. నెక్స్ట్ ప్లేట్ వెళ్ళదు, టమాటాలు కట్ చేసుకోవాలి బజ్జీలు. ఓకే, ఓకే. ఓ, అవి చల్లారిపోతే మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఇట్లా సాగిపోకుండా కూడా ఉంటుంది. ఆహాహా. అన్ని పీసెస్ చేయారా? ఇంకెక్కడ స్టార్ట్ చేస్తారు? అట్లా అని కాదండి, మనకి ఏంటంటే తినడానికి వీలుగా ఉంటుంది. చిన్నదైతే ఇట్లా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఏం చేస్తున్నారు? టమాటాలు అంతా పిండేస్తున్నారా? అందులో గుజ్జు అంతా కూడా దాంట్లోనే మిక్చర్లో వేసేస్తున్నాను. ఆల్రెడీ నిమ్మకాయ వేసారుగా, మళ్ళీ టమాటా టేస్ట్ వేరండి. అంతేనా? అంతే. ఈ టమాటా ఇది కూడా వేసి మిక్స్ బాగా కలపాలని. మంచి నెయ్యి వాసన వస్తుంది, ప్యూర్ నెయ్యి అనుకుంటా. అవునండి, అది ఆ ఫ్లేవరే బాగా తెలుస్తోంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్లా స్టఫ్ చేసేటైనా ఇందులోకి ఇట్లా కుక్కేస్తాం అన్నమాట, దాని ప్లేస్ లో, గుజ్జు ప్లేస్ లో. ఇప్పుడు పైన వచ్చేసి కొంచెం సెట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ సో ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఇందులో కొంచెం నిమ్మరసం. ఓకే, ఎంత కొత్తిమీర వేస్తారు? మీకు కొత్తిమీర అంటే బాగా ఇష్టమా ఏంటి? కానీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. అంతేనా? ఓకే, కొత్తిమీర వేసిన కొద్దీ టేస్ట్ ఉంటుంది. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఓకే, టొమాటో బజ్జీ మిక్స్చర్. అవును, వెరీ నైస్. ఓకే, చూసారు కదండి, చక్కగా స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది. మరి టొమాటో బజ్జీ మిక్స్చర్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. టమాటో బజ్జీ మిక్స్చర్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో టమాటోలు ముంచి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో మరమరాలు వేసి వేయించి పక్కనుంచాలి. వేరుశెనగ గుళ్ళు, కార్న్ ఫ్లేక్స్ విడివిడిగా నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కనుంచాలి. ఒక బౌల్లో వేయించిన కార్న్ ఫ్లేక్స్, వేరుశెనగ గుళ్ళు, ఉల్లిపాయ ముక్కలు, కారం, నెయ్యి, కొత్తిమీర, ఉప్పు, వేయించిన మరమరాలు, నిమ్మరసం వేసి బాగా కలిపి మిక్స్చర్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా వేయించుకున్న టమాటోలను మధ్యకు కట్ చేసి మధ్యలో టమాటో గుజ్జు తీసేసి స్టఫింగ్ కి వీలుగా ఉండేలా సిద్ధం చేసుకోవాలి. టమాటో గుజ్జును మిక్స్చర్ లో వేసి కలిపి ఆ పైన ఈ మిక్స్చర్ ను టమాటోల మధ్యలో ఉంచి కొత్తిమీర వేసి ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే టొమాటో బజ్జీ మిక్స్చర్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉండడం సహజమే. అయితే దోమలు కుట్టినప్పుడు దద్దుర్లు రాకుండా లేదా ఆ దద్దులు తగ్గిపోవాలంటే
దోమ కుట్టిన ప్లేస్ లో ఉల్లిపాయ ముక్కతో రుద్దేసినట్లయితే దద్దుర్లు త్వరగా తగ్గిపోతాయి. టొమాటో బజ్జీ మిక్స్చర్ తయారీ విధానం చూసారు కదండి. ఓకే, సో ప్రసన్న గారు మీరు రెడీ ఇప్పుడు? రెడీ అండి. ఓకే, మీరేమని చేస్తారు? కమలా పండుతోటి పులిహోర అండి. ఓ, కమల పండుతో పులిహోర. అవునండి. బాగుంటుందా టేస్ట్? బాగుంటుందండి. ఓకే, చూద్దాం. ఓకే, మరి కమలపండు పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కమలపండు పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, కమలపళ్ళు 2, నిమ్మకాయ 1, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, జీడిపప్పు కొద్దిగా. ఓకే, ప్రసన్న గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం ఫస్ట్ మనం పోపు పెట్టేసుకుందామా? ముందు ఆయిల్ వేసుకో. ఓకే, దాంట్లో ముందు జీడిపప్పు. మీ ఇద్దరేనా అండి సిస్టర్స్? ఇంకా బ్రదర్ ఉన్నారు. ఒక బ్రదరా? ఒక బ్రదర్. ఓకే, ఆయన ఎక్కడ ఉంటారు? ఆయన అక్కడ రాజమండ్రి. ఓ, బాగుంది. ఏం పేరు మీ అన్నయ్య పేరు? అన్నయ్య తమ్ముడా? తమ్ముడు. పెద్ద? తమ్ముడు తనకి అన్నయ్య. నాకు అన్నయ్య. ఓ, మీరు లాస్టా? ఓకే, ఏం పేరు? పని అండి. హనీ. ఓకే ఓకే, సో ఈ కమల పండుతో పులిహోర టేస్టీగా ఉంటుందా? ఉంటుందండి. అవునా? ఓకే, అంటే కొంచెం తీపిగా, కొంచెం పులుపులుగా. అదే అదే అంటే కమల మనకి కొంచెం తీపిగా ఉంటుంది. లైట్ నిమ్మకాయ కూడా వేస్తాం, నుంచి పులుపు కూడా కలుస్తుంది మీకు. సో తీపిగా పులుపులుగా ఉంటుంది. ఓకే, నిమ్మకాయ కూడా కలుపుకోవాలి మళ్ళీ? లైట్ గా నిమ్మకాయ వేయాలి, ఎక్కువ. అంటే ఆ తీపి కమలాకాయ తీపి వేరుగా ఉంటుంది, నిమ్మకాయ పులుపు వేరుగా ఉంటుంది. అవి రెండు కలిసేసరికి వేరే డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. అదే అంటే మనకి మామూలుగా ఈ నారింజ ఇలాంటివి అయితే కొంచెం పులుపు ఉంటుంది, మనం నిమ్మకాయ వాడుకోవచ్చు. నిమ్మకాయ వేయక్కర్లేదు. కానీ కమల అంటే మనకి స్వీట్ గానే వస్తుంది కదా, అందుకే లైట్ గా నిమ్మకాయ వేయాలి. ఓకే ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ట్రై చేశారా? అంటే ఎందుకు అలా అనిపించింది? ఎప్పుడైనా మీ ఇంట్లో నిమ్మకాయలు లేకపోతే కమలపండు ఉంటే దాంతో చేసేసారా ఏంటి? అంతేనా? అలాంటప్పుడే ప్రయోగాలు వస్తూ ఉంటాయి యాక్చువల్ గా. బాగుంది. నారింజకాయ లేనప్పుడు నిమ్మకాయ ఇది లేనప్పుడు కాదు, నారింజకాయ లేనప్పుడు. ఓకే, సో మీరు అయితే నారింజ లేనప్పుడు మీకు కమలతో ఇలా ట్రై చేశారు? అవునండి. అప్పుడు నిమ్మకాయ ఎందుకు చేయకుండా నారింజతో ఎందుకు చేద్దాం అనుకున్నారు? ఎప్పుడు తినేదే కదండి నిమ్మకాయ ఇప్పుడు కాబట్టి వెరైటీగా ఉంటుందని దాంతో ట్రై చేస్తాం. పాపం అది లేకపోయేసరికి ఇది దొరికింది మీకు, దీంతో చేసేసారు. అవునండి, టేస్టీగా ఉంది కాబట్టి అందరికి చూపిస్తున్నారు. అవునండి, వెరీ నైస్. దీని తర్వాత గుళ్ళు ఉంటాయి. సో కమల అంటే బాగా పండిందైనా ఎలా ఉన్నా పర్వాలేదండి. ఓకే, అదైనా కమ్మగానే ఉంటుంది, కొంచెం లైట్ గా. అప్పుడు నిమ్మకాయ రసం వేసిన వేపైనా పర్వాలేదు. పండింది అయితే మాత్రం కొంచెం నిమ్మకాయ యాడ్ చేయాలి. సో ఇది కూడా వేగిపోయి తీద్దామా? హై పెట్టినా? కొంచెం హై పెట్టండి, అంటే మాడిపోతాయని. బ్లాక్ చేస్తే మళ్ళీ చేదు వస్తుంది. ఓకేనా? ఓకేనండి, సిమ్లో పెట్టండి. ఓకే, తర్వాత ఇంకా తాలింపు గింజలు, ఎండుమిర్చి, మనకి ఏ పండుగ వచ్చినా పులిహోర కంపల్సరీ కాబట్టి కొంచెం ఈ సీజన్ లో ఉన్నప్పుడు ఇలా కమల పొడి దొరికితే వెరైటీగా, ఎప్పుడు నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర కామన్ కదా, కాబట్టి ఇలా చేసుకోవచ్చు. చాలా ఇవి వేగిపోయాయి. ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు. ఓకే, సో ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, 2 నిమిషాలు మూత పెడితే మీకు చిట్పట్ రాకుండా ఉంటుంది. అవును, రైట్. ఓకేనా? ఇక్కడ పెట్టుకోండి, పెట్టేసాను. కొంచెం లైట్గా ఇందులోనే పసుపు. ఓకే, ఈ పులిహోర మీకు ఎప్పుడైనా చేసి పెట్టారా? ఇదే ఫస్ట్ టైం మీరు కూడా టేస్ట్ చూడటం? ఓ, అయితే దాచి పెట్టుకున్నట్టు. ఇలా ఏదైనా కాంపిటీషన్ కి వస్తే మళ్ళీ ఏదైనా వెరైటీగా చేయాలి కదా అందరూ చేసి. సో ఈ రైస్ ని ఉడికించేసిన రైస్ ఇందులో వేసేసుకుని ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయచ్చండి. ఇంకా ఓకే, నెక్స్ట్ వేగిపోయిందండి. ఓకే ఓకే, దీంట్లో కట్ చేసుకున్న కమలా ఫలాలు, అంటే కొంచెం హీటు వేడిగా ఉంది కదా. అవునవును, కాస్త చల్లారాలి కొంచెం. ఓకే ఓకే, ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది.
చల్లారక్కర్లేదు, కలిపేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. దీంట్లో కమలా ఫలాల రసం అలా పిండేసుకోవటమేనా? పిండేసుకోవడం. జ్యూస్ తీసి వేసుకోవచ్చుగా? కాదా? జ్యూస్ తీసుకుని వేసుకోవచ్చు. అలా కూడా వేసుకోవచ్చు కదా? ఓకే ఓకే. అదే అంటే అంటే జ్యూస్ తీస్తే ఏమవుతుందంటే మీకు చేదు వస్తుందండి. అది. అది మొత్తం అందులో ఉన్న తొనలన్నీ నలుగుతాయి కదా, అవును. అప్పుడు కొంచెం లైట్ చేదు వస్తుంది. దానికి ఆ ఉండే ఆ, కాడి ఇవంతా ఆ, దీనివల్ల అది. చేదు వస్తుందా? దాంతో చేదు వస్తుంది, పైగా చిక్కగా కూడా వచ్చేస్తుంది మనకి. ఓకే ఓకే. ఇది ఇలా అంటే కొంచెం లైట్ గా వాటరే వస్తుంది. అంతే, ఓకే ఓకే. ఎక్కువ వేయకూడదు మళ్ళీ అది కూడాను. ఓకే. నిమ్మకాయ. బాగుందండి. ప్రసన్న గారు మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫేనా? సో కొద్దిగా కమల రసం, తర్వాత కొంచెం నిమ్మకాయ. నిమ్మరసం. ఓకే, కలిపేయండి చక్కగా. సాల్ట్. మీ వారేం చేస్తుంటారు? మా వారు ఏబీబీలో జాబ్ చేస్తారండి. ఓకే. సో అంతా వేసి చక్కగా కలిపేసుకోవటమేనా? అంతేనండి. సాల్ట్ కొంచెం పడుతుంది. డౌట్ గా ఉందా మీకు సరిపోతుందా లేదా సరిపోతుందో అని? లేదా అని కొంచెం సాల్ట్. ఇంట్లో అయితే చక్కగా ఇలా తినేసి చూసుకుంటాం. లేదండి, అలా చూడకూడదా? లేదండి, అంటే ఎలా ఉన్నా ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టేదాకా టేస్ట్ వెరీ గుడ్. ఎలా ఉన్నా కూడా నైవేద్యం పెట్టే. పాపం దేవుడు ఎలా ఉన్న టేస్ట్ చూస్తాడా? ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా తినేస్తారు, ఏమన్నారు అంటే కదా? మనం టేస్ట్ చేసి పెడితే ఎంగిలి పెట్టినట్టు అవుతుంది అవును. సో అయిపోయిందండి, రెడీ. సర్వింగ్ బౌల్ తీసుకుందామా? అయిపోయింది, కలిపేస్తే సరిపోతుందా? సాల్ట్ ఏమైనా ఇదైతే సరిగ్గా సాల్ట్ అంతా బాగా సరిపోయి ఇప్పుడు మీరు పెట్టిన స్పూన్ వల్ల కాస్త ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కొంచెం నిమ్మకాయ పిండుకుంటే కొంచెం నిమ్మకాయ పిండుకున్నా, లేకపోతే అది ఛాన్సులు ఉండవు. ఇంకా ఒకసారి డైరెక్ట్ గా టేస్ట్ చూడడానికి వెళ్ళిన తర్వాత అలా ఏది ఎక్కువ అది అడుక్కు వెళ్ళిపోతుంది కదా మేడం. ఓకే, నేనేం అనను. రైట్. ఆ పచ్చిమిరపకాయలు పైకి డెకరేషన్ గా వచ్చేస్తుంది టొమాటో. మీ డిష్ అందంగా కనిపించాలని మీ అక్కగారి తాపత్రయం. అవునండి, అక్క కనుక. అవును. సో ఫైనల్ గా వేయించిన జీడిపప్పు. ఓ పల్లీలు కూడా ఉన్నాయి. పల్లీలు కొంచెం కలిపేవా? కలిపేవా? కంగారు. మనం ఇలా ఇలా కలుపుకొని తిందాం తర్వాత. అది ఆ డెకరేషన్. కరివేపాకు కూడా పక్క పక్కన. బాగా డామినేషన్ మీ అక్క. లేదండి, అదేం అనబోయారు, తర్వాత మరి లేదండి అలాంటిదే. అస్సలు డామినేట్ చేయాలి. అవునా? వెరీ నైస్. సో కమలా పండు రెడీ. రెడీ. ఓకే, సో టేస్ట్ చూసేద్దాం ఇంకా. ఓకే, చూసారు కదండి, మరి కమలా పండు పులిహోర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. కమలా పండు పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు విడివిడిగా వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించి పోపు మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో అన్నం, పోపు మిశ్రమం వేసి చల్లారాక కమలపండు రసం, నిమ్మరసం పిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళతో గార్నిష్ చేసుకుంటే కమలపండు పులిహోర రెడీ. కమలపండు పులిహోర తయారీ విధానం చూసారు కదా. ఓకే, సో రాజుగారు కూడా వచ్చేసరికి ఇంక ఇప్పుడు టేస్ట్ చూస్తాము. రాజుగారు, ఒక స్నాక్ ఐటమ్, ఒక రైస్ ఐటమ్. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? ఓకే, సో టొమాటో బజ్జీ మిక్స్చర్, రాజమండ్రి స్పెషల్ అంట. మీరు కూడా మీరు తీసుకోండి, మీరు తీసుకోండి. మీరు తినరా? నాకు తెలుసు కదా టేస్ట్. అయినా కూడా ఇప్పుడు ఎలా చేశారో చూడండి. ఆ నెయ్యి వేయటం వలన ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అయింది కదా దీనికి. అవునండి, అంటే కొంచెం ఆ కమ్మదనము, ఆ టమాటో పులుపు, నిమ్మరసం బాగుందండి. మొత్తానికి మీరు చెప్పినట్టుగానే చాలా టేస్టీగా ఉంది. డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ స్నాక్ ఐటమ్. ఓకే, సో ఇప్పుడు కమల పండు పులిహోర. మీరు కూడా తీసుకోండి. చాలా లైట్ గా కమల ఫ్లేవర్ తెలుస్తుంది లైట్ గా కదా. తెలుస్తుంది. సో టేస్ట్ కంటే కూడా మనకి కమలకు ఒక స్మెల్ ఉంటుంది కదా, తింటుంటే అది అలా తెలుస్తూ ఉంది.
ఓకే సో ఇద్దరు కూడా చాలా టేస్టీగా చేశారండి. చాలా బాగా రుచికరంగా అయితే ఇద్దరు పర్ఫెక్ట్ గా చేశారు. కానీ ఏమన్నా ఇంకా ఎక్కువ తక్కువ ఉందేమో రాజు గారు చెప్తారు ఏది బెస్ట్ గా ఉందో ఈరోజు. సో రాజు గారు ఫైనల్ గా మీరు చెప్పండి. నాకు రెండిట్లో అంటే కంపేర్ చేస్తే స్నాక్ ఐటమ్ బాగుంది. స్నాక్ ఐటమ్ బాగా నచ్చిందా? బాగుంది. ఓకే సో అంటే దాంట్లో కొంచెం అంటే ఆ కమలా ఫ్లేవర్ కొంచెం తెలిస్తే బాగుంది. మనకేమైందంటే మామూలు పులిహోర మామూలు రెగ్యులర్ పులిహోర టైప్ లోనే అనిపిస్తా ఉంది. కొంచెం కమలా ఫ్లేవర్ అంటే కొంచెం మనం కమలా అన్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కాస్త తెలిస్తే కొంచెం బాగుండేది. బట్ అటెంప్ట్ అయితే బాగుంది. అటెంప్ట్ బాగుంది కదా. సో నైస్, బాగుందండి. టేస్టీగా అయితే చేశారు. కాకపోతే మనం పేరు పెట్టుకున్నందుకు మనకి ఆ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఎక్కువ తెలిస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఏమీ డిసప్పాయింట్ అవ్వకండి. అయ్యో లేదండి. ఓకేనా. సో కంగ్రాచులేషన్స్ అండి శ్యామలా గారు, బాగా చేశారు మొత్తానికి స్నాక్ ఐటమ్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. చూద్దాం ఎలా ఉందో మీ శారీ. ఓకే కొంచెం దగ్గర. ఓకే రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యా వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా చక్కగా ఇద్దరు కూడా మంచి వెరైటీ ఐటమ్స్ చేశారు ఈ రోజు. ఓకేనా. ఓకే ఓకే మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇలాగే ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు పరగడుపునే గ్లాస్ నీళ్ళల్లో తులసాకులు కలుపుకుని తీసుకున్నట్లయితే గొంతు ఇన్ఫెక్షన్స్ నుండి దూరంగా ఉండొచ్చు. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన చికెన్ యాపిల్ సాలడ్ మినహా మిగతా వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన మటన్ మేతి ఫ్రైలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. మటన్ అండ్ మేతి ఎప్పుడు కూడా మనం గోంగూర కానివ్వండి మటన్తో ఇలా చేసుకుంటే చాలా రుచికరమే కాకుండా చక్కటి పోషకాలు కూడా యాడ్ అవుతూ ఉంటుంది. మటన్లో కొవ్వు ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఓకే, ఇంకేం ఉంటుందంటే ఫోలిక్ యాసిడ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ అనేది ఒక రకమైన బి విటమిన్. ఈ బి విటమిన్ లోపం వల్ల ఏమవుతుందంటే చాలా మటుకు మనకు ఒక రకమైన అనీమియా రావచ్చు. గర్భిణీ స్త్రీలలో కడుపులో ఉన్న బేబీ ఎదుగుదల బాధించవచ్చు. 100% అది కనుక లోపించింది అనుకోండి స్పైనా బైఫిడా అంటే ఆ బేబీలోని కడుపులో ఉన్న ఫీటస్లోని వెర్టిబ్రల్ సిస్టమ్ అంటే బ్యాక్ బోన్ కూడా అఫెక్ట్ అవ్వచ్చు. సో ఇన్ని రకమైన బెనిఫిట్స్ అనేది మనకి ఈ ఫోలిక్ యాసిడ్లో ఉంది. సో ఫోలిక్ యాసిడ్ వేటిల్లో ఉంటుంది ఎక్కువ అంటే మీట్లో అంటే మటన్లో బాగా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకు ఐరన్ కూడా ఉంటుందండి. సో మటన్ మేతి ఫ్రై బాగుందండి, నోట్ చేసుకుని ట్రై చేయండి. ఇక ఊరించే వంటలో మీరు కంప్లీట్గా వెరైటీగా 2 రెసిపీస్ చూశారు. కమలా పండు పులిహోర, మరొకటి టొమాటో బజ్జీ మిక్స్చర్. సో ఇవి 2 టొమాటో బజ్జీ మిక్స్చర్ గురించి నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ చూడగానే అందులో డీప్ ఫ్రై ఉంది, కానీ అందులో మరమరాలు ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, మరమరాలు కానివ్వండి, అటుకులు కానివ్వండి, ఇవన్నీ టూ గుడ్ అండి. మనం జస్ట్ మనకు మహాభారతంలో కానీ లేకపోతే భగవద్గీతలో కానీ ఎక్కడ కూడా మనం వినుంటాం. అంటే కుచేలుడు శ్రీకృష్ణుడు కూడా అటుకులు తీసుకెళ్తూ ఉంటాడు, అంత మంచి ఒక ఐటమ్ అని కూడా మనకు రెఫరెన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఈ అటుకుల్లో మరమరాల్లో అన్ని పోషకాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. సో మనకు స్నాక్స్ లాగా సింపుల్గా తడకా వేసుకొని కూడా మనం ఇవి తినేస్తూ ఉండొచ్చు. చక్కటి రుచికరంగా ఉంటుంది. ఇలా బజ్జీనే కాకుండా జస్ట్ ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్తో సీజనింగ్ చేసి మరమరాలు తీసుకున్నా కూడా మనకు రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి మరమరాలు చాలా మంచివండి. ఫిల్లింగే కాకుండా ఇంకా మంచిగా పనిచేస్తుంది. ఈ మధ్య ఇంకొక ఫ్యాషన్ కూడా ఉంది. అదేంటంటే ఈ పాప్కార్న్ ఇంటికి తెచ్చుకోవడము, తర్వాత దాన్ని మనం ఇంట్లో కుక్కర్లోనో మైక్రోవేవ్లోనో చేసుకోవడం, పిల్లలకు పెట్టడం అలవాటు అయిపోయింది. దానికంటే కూడా మనం మరమరాలు అలా తయారు చేసి ఇచ్చామనుకోండి నిజంగా పిల్లలకి టూ గుడ్. మనం అది కూడా ఆలోచించి చేయొచ్చు. ఇక కమలాపండు పులిహోర అంటారా, కమలాపండు బెటరా లేకపోతే మోసంబి బెటరా అని ఆలోచిస్తే మోసంబి బెటర్ అనిపిస్తుంది నాకు. మోసంబి కూడా అంటే డిఫరెన్స్ ఉంటుంది కదా. ఈ కమలాపండు అన్నది అగైన్ చాలా మంచి ఫ్రూట్ అండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, చక్కగా దాన్ని ఒలిచేసి పైన అంతా తొక్క అంతా తీసేసి లోపల ఉన్న వైట్ పోర్షన్స్ కూడా తీసేసి ఓన్లీ ఆరెంజ్ కలర్ పోర్షనే తింటూ ఉంటారు. అలా కాకుండా మనం ఆ గింజలంతా విత్తనాలని తీసేసి ఆ మొత్తం ఆ వైట్ పోర్షన్తో కలిపి కనుక మనం కమలాపండు తీసుకుంటే నిజంగా ఒక మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్స్ అని కూడా మనం చెప్పచ్చు. సో కమలాపండు అన్నది పండు ఎప్పుడు కూడా పండు రూపంలో తీసుకుంటే బాగుంటుంది. 100% అందులో డౌట్ ఏమీ లేదు. వెరైటీ కోసం ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకుంటానంటే అది ఓకే. సో ఇవాళ మీరు చూసిన 3 రెసిపీస్లో కూడా మేతి మటన్ ఫ్రై చాలా బాగుందండి. సింపుల్గా ఏ హంగామా లేకుండా చేసుకునే విధంగా మటన్ చేసుకుంటే
దాంట్లో కొబ్బరి వేసేసి లేకపోతే ఇంకేదైనా డీప్ ఫ్రై చేసేసి అలా కాకుండా జస్ట్ ఒక ఫ్రై లాగా చేసుకుంటే మటన్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. సో ఇవాళ బెస్ట్ రెసిపీ అదే. ఈ టొమాటో బజ్జీ మిక్చర్ కానివ్వండి, ఈ కమలాపండు పులిహోర అన్నది ఇక నోట్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ట్రై చేయండి. మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి మా స్టూడియో దాకా రాలేకపోతే మీరు అందరికీ చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. సో ఒక రుచికరమైన వంటని తప్పకుండా రాసి పంపించండి. రాజుగారు నాన్ వెజ్ తో చాలా డిఫరెంట్ వెరైటీస్ చూపించారండి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ అన్ని వెరైటీస్ కూడా ట్రై చేయండి మీరు కూడా. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనలు కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదండి. మరి ఇది ఇవాళ మన అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.